వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయిన తర్వాత ఈ 2 రోజుల నుంచి ఈ రీల్స్ చూస్తుంటే జనాలకు పిచ్చి ముదిరి పాకాన పడ్డట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది చూడండి, మోడర్న్ మహాలక్ష్మి అట, ఎవరో మహాతల్లి స్కర్టు బ్లౌజ్తో అలంకారం చేశారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ పూజ చేయాలన్న అంటే కూడా భయం వేస్తుంది. ఇది వరలక్ష్మి వ్రతం అంటే మన చేతులతో స్వయంగా వీలైనంత తక్కువ హడావుడిగా అలంకారం చేసుకొని మన చేతులతో స్వయంగా నైవేద్యం చేసుకొని ప్రశాంతంగా పూజ చేయడం. అంతేకాని సెలబ్రిటీలు వ్యూస్ కోసము వీడియోల కోసం చేసేదాన్ని చూసి హడావుడి పడి ఎన్ని రకాల వింత వింత వేషాలు అలంకారాలు నేను కొన్ని క్లిప్స్ వీడియో చివరిలో చూపిస్తాను, చూడండి. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో నేను చేసుకున్న సింపుల్ వరలక్ష్మి వ్రతము మరియు ఈ మధ్య కొన్ని నేను చూసినటువంటి వింతైన వీడియోల గురించి వివరిస్తాను. నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం ముందు రోజు రాత్రే ఏమేమి పూజా వస్తువులు ఉన్నాయో అవన్నీ ఒకే దగ్గర అందుబాటులో ఉండేటట్టుగా వెతికేందుకు లేకుండా అన్నీ ఒక పక్కగా పెట్టుకున్నాను. ఆ రోజు రాత్రి శనగలు నానబెట్టుకొని మిగతా ఏర్పాట్లు అన్నీ రాత్రి చేసుకున్నాను. ఎందుకంటే పొద్దున చేసేటప్పుడు అడావుడు లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలని. ఇది నేను చేసుకున్న సింపుల్ పూజ. నేను ఎప్పుడు కానీ పూజ చేసేటప్పుడు వీడియో తీయను. పూజ పూర్తి అయిన తర్వాత మాత్రమే వీడియో తీస్తాను. అసలు కాన్సన్ట్రేషన్ మొత్తము వీడియో మీద పోతుంది. అందుకే ఏ గుడికి వెళ్ళినా దర్శనం అయ్యేంత వరకు, ఇంట్లో పూజ చేసిన పూజ అయ్యేంత వరకు ఫోటో కానీ వీడియో కానీ తీయను. అందుకే పూజ అయిన తర్వాత వీడియో. ఇది వరలక్ష్మి వ్రతం అనే కాన్సెప్టే మార్చేశారు ఈ సెలబ్రిటీల వల్ల. సెలబ్రిటీ అంటే ఈ మధ్య అసలు పెళ్ళి కాకుండా లివింగ్ టుగెదర్లో ఉన్న వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. అసలు వరలక్ష్మి వ్రతం అంటే చారుమతీదేవికి కలలో కనిపించి లక్ష్మీదేవి ఇల్లు శుద్ధి చేసుకొని పూజా మండపాన్ని ఏర్పరచుకొని వ్రతం చేసుకోమని చెప్పింది. అంతేకాని డెకరేషన్ వాళ్ళని పిలిపించి, మేకప్ వాళ్ళని పిలిపించి మేకప్ వేసుకొని మరియు ఈవెంట్ వాళ్ళతో ఇంకా ఈ మధ్య నైవేద్యాలు కూడా ఆర్డర్ చేసుకొని మరీ చేస్తున్నారంట. ఇది పూజనా లేకుంటే ఫంక్షను కూడా అర్థం కావడం లేదు. అసలు వరలక్ష్మి వ్రతానికి కలశం ఇంపార్టెన్స్. కలశము, కొబ్బరికాయ, జాకెట్ ముక్క ఇవి పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. కొంతమంది అలంకారం కోసం ముక్కలు ముక్కలుగా ఉన్న కాళ్ళు చేతులు కూడా అతికిస్తున్నారు. అలా చేయకూడదు, దోషమని కూడా ఈ మధ్య పండితులు చెప్తున్నారు. కాబట్టి మనం చిన్న విరిగితేనే గుళ్ళో పూజ చేయము ఆ విగ్రహానికి, అలా పూజలు చేయకూడదంట. ఇంకా చూడండి, ఈ దయ్యంలాగా తయారు చేసింది మహాతల్లి ఎవరో. ఇది చూసిన తర్వాతే నాకు వీడియో చేయాలనిపించింది. మరి ఇలాంటి పిచ్చి వాళ్ళ వల్ల ఇంకొకరు అయితే మరీ హై లెవెల్ పీక్ వెళ్ళి స్కూటర్కు వరలక్ష్మీదేవి అలంకారం చేసి దానికి పూజ చేశారంట. కొత్త స్కూటర్ కొనుక్కొని ఇవి చూసిన తర్వాత ఇదిగో ఈ చెంబుకు, స్టీల్ చెంబుకు భయంకరమైన రాక్షసులాగా విరిగిపోయిన చేతులతో ఇంకొక అలంకారము. ఈ అలంకారాలను చూసిన తర్వాత నిజంగా పూజ చేసే వాళ్ళకు కూడా ఒక రకమైన విరక్తి వస్తుంది. ఈ వింత వింత అలంకారాల గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి. నేనైతే 30 సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. మేము తెలంగాణ అయినా కూడా 30 సంవత్సరాల క్రితం మా ఇంట్లో ఒక ఆంధ్ర ఆవిడ రెంట్కు ఉండేది. ఆమె పూజ చేస్తుంటే నేను కథ చదివేదాన్ని. అలా నాకు చదివి చేయాలనిపించి అప్పుడు మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ ఇదే స్టైల్లో చేస్తాను. ఏమీ అలంకారం హడావుడి లేదు. కలశము, బ్లౌజ్ పీసు, నైవేద్యాలు అంతే. ఇది ఇలా చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ రకమైన హడావుడి లేదు. భోజనం చేయడానికి ఒకరికి తాంబూలం ఇస్తాను, అంతే నా పూజ. ఇక ఈ మధ్య సెలబ్రిటీలు చేసే వ్రతాల గురించి అయితే అసలు ఎంత హడావుడి. వాళ్ళందరూ పొద్దున్న నుంచి రాత్రి వరకు తాంబూలానికి వచ్చేవాళ్ళు, వాయనాల కోసం వచ్చేవాళ్ళు కూడా షూటింగ్ నుంచి కూడా డైరెక్ట్ వస్తారట. మరి అలా శుద్ధి లేకుండా ఎలా వస్తారో, స్నానం చేయకుండా బయట అలా ఉండి అమ్మవారిని ఎలా మొక్కుకుంటారో తెలియదు. నాకు మాత్రం ఈ ఆచారం ఎక్కువగా పాటిస్తాను. నేను స్నానం చేసిన తర్వాత పూజ అయ్యేంత వరకు ఎవరిని తాకను. పూజ పూర్తయిన తర్వాతనే ఎవరినైనా తాకుతాను. ఎవరు చాదస్తం అనుకున్నా ఏమనుకున్నా. ఇంకా కొంతమంది అంటారు ఇలాంటి భావము మనసులో ఉండాలి, మనసు శుద్ధి ఉండాలి. ఆచారాలు ఎందుకంటే మనం పూర్వము పెద్దవాళ్ళు మన శాస్త్రాల్లో ఎందుకు ఆచారాలు పెట్టారో తెలియదు, కానీ నేను మాత్రం అవి అలాగే పాటిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.